श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ सरित बाबूजी की जय। రమణ పిరియ పురాణము. నాగలక్ష్మి. నా తల్లిగారైన నాగలక్ష్మి ఒక సామాన్యమైన గ్రామీణ బాలిక. ఆమె అరుణాచలమునకు చాలా దూరంలో ఉండేవారు. ఆమె ఆటపాటలతో గడిపే బాలిక. ఆమె బహుశా 3 లేదా 4వ తరగతి వరకు చదివి ఉండవచ్చును. ఆమెకు 13 ఏళ్ల వయసులో మా తండ్రి గారైన టి.ఎన్. వెంకట్రామన్ గారితో వివాహమైంది. మా తండ్రి గారు భగవానుకు తమ్ముని కుమారులు. మా తల్లిగారు కూడా భగవానుకు బంధువే. కాని ఆ సంగతి అప్పట్లో ఆమెకు తెలియదు. మా మాతామహులు భగవానుకు మేనమామ. మా తండ్రి గారికి పెంపుడు తల్లి భగవాన్కు సోదరి అయిన అలవేలు అమ్మాళ్. భగవాన్ గొప్పదనమును గురించి ఆమెకు విశదపరిచారు. నాగలక్ష్మి తన వివాహ సమయంలో భగవానును చూడవలనని కోరికగా ఉన్నదని అలమేలు అమ్మాళ్లకు చెప్పింది. అలమేలు అమ్మాళ్ ఆమెకు తమిళంలో సంగ్రహముగా ఉన్న భగవాన్ రచనల సంగ్రహము కాపీని ఇచ్చి, నువ్వు ఇందులోని పద్యములన్నీ కంటతా చదివినప్పుడు నేను నిన్ను భగవానును చూచుటకై అరుణాచలమునకు తీసుకుని వెళ్తాను అన్నారు. ఆ మాటలను మనసునకు పట్టించుకుని వాటిని కంఠస్థము చేసే పనిని కొద్ది వారాల్లోనే పూర్తి చేశారు మా తల్లి. వాటిలోని వేదాంత భావమును అర్థం చేసుకొనలేకపోయినప్పటికీ అది ఒక ఆధ్యాత్మిక తీగను అంటే తంత్రిని కదిలించింది ఆమెలో. 1930లో ఆమె వివాహమైన సంవత్సరము తరువాత ఆమెకు భగవానును దర్శించే అవకాశం లభించింది. భగవాన్ ఆమెను దీర్ఘంగా చూశారు. ఆ చూపు నా వద్దకు రావటానికి నీకిన్నాళ్లు పట్టిందా అన్నట్లుగా అనిపించింది. ఆ తరువాత ఆమె నాతో చెప్పారు, కొంతమంది ఎంపిక చేయబడిన మిగిలిన భక్తులు కూడా మొదటిసారి భగవాన్ ఎదుట నిలబడినప్పుడు ఇదే విధమైన అనుభవంను పొందారు. వారంతా ఆయన పరిధికి చెందినవారనే దానికది సూచన. కాని ఆయన అందరినీ ఒకే విధంగా చూసేవారు. ప్రతి ఒక్కరూ ఆయనకు బంధువులే. భగవాన్ ప్రత్యేకత ఆయన ఆధ్యాత్మిక స్థాయిలోనే కాక ఆయన మనుషుల పట్ల వ్యవహరించే తీరు, కనపరిచే ఆప్యాయతలలో కూడా కనిపిస్తుంది. భగవాన్ ఆశీస్సులు ఆయన ఆధ్యాత్మిక సన్నిధికి గుర్తు. ఆయనకు తన సోదరి అంటే తండ్రికి బిడ్డపై ఉండే వాత్సల్యము వంటి గొప్ప వాత్సల్యము, తల్లి ఎడల గొప్ప గౌరవము ఉండేవి. ఇక మను సంతానం విషయానికి వచ్చేసరికి ఆయన భగవాన్ వలెనో ఉపాధ్యాయుని వలెనో కాక సహజమైన తాతగారి వలెనే నెమ్మదిగా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తూ ఉండేవారు. ఏమి చెయ్యాలో చెప్తూ ఉండేవారు. ఆ రోజులలో ఇంటి కోడలు మామగారితోనూ మామగారు ఇంటి కోడలతోనూ చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. భగవాన్ కూడా అట్టే మా తల్లిగారితో చాలా తక్కువ మాట్లాడేవారు. కాని తన చూపు ద్వారాను తన సన్నిధి ద్వారాను ఆమెకు ఆధ్యాత్మిక ఆనందమును కలగజేసి ఆమెలో ఆధ్యాత్మిక పరిపక్వత కలిగించారు. మా తండ్రికి దక్షిణాదిన ఉద్యోగం రావటంతో మా తల్లి కూడా సహజంగానే ఆయనను అనుసరించి వెళ్లారు. ఆయన సన్నిధిని తనకు ఎల్లవేళలా ప్రసాదించవలసినదిగా ఆమె భగవానుని ప్రార్థించారు. 1934లో ఆమె తొలి మగబిడ్డ కలిగినప్పుడు అతనిని భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లారు. అతనికి ఆయన సుందరం అని పేరు పెట్టారు. సుందరం ప్రస్తుతము రమణాశ్రమ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ తరువాత నేను పుట్టాను. నేను 1936లో పుట్టాను. నన్ను భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఇతడు నాకు పేరు పెట్టే పనిని తప్పించాడు. ఎందుకంటే ఇతని పేరుతోనే జన్మించాడు అన్నారాయన. అది నిజమే. ఎందుకనంటే నేను గణేశుని జన్మదినమైన గణేశ్ చతుర్థి రోజుననే పుట్టాను. అలా నాకు గణేశన్ అని పేరు పెట్టారు. అలాగే భగవాన్ నా తోడబుట్టిన వారందరికీ కూడా నామకరణం చేశారు. నా తమ్ముని పేరు సుబ్రహ్మణ్యన్. నా నలుగురు చెల్లెళ్ల పేర్లు లక్ష్మి, అళగమ్మాళ్, మంగళం, సరస్వతి. 1938లో నాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా కుటుంబము మొత్తము అరుణాచలమునకు వచ్చేసింది. మేము టౌన్ లో ఉండేవాళ్లము. మా తల్లిగారు ఇంటి పని, కుటుంబ బాధ్యతలు అనే సుడిగండంలో చిక్కుకుని ఉన్నప్పటికీ ఆమె ఎలాగో వీలు చేసుకుని కొంత సమయము సాధనలో గడిపేవారు. ఆమె మాకు
భగవానును దైవము వలె చూడమని, ఆయన ఆధ్యాత్మిక సన్నిధిలో చేతనైనంత గ్రహించమని చెప్పేవారు. ఆమె చెప్పే మాటల పూర్తి అర్థము అప్పట్లో మాకు తెలిసేది కాదు. హాలులో కూర్చుని ఉన్నప్పుడు భగవాన్ మా తల్లితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. గంభీరంగా ఉండేవారు. వంటగదిలో వంట చేసే మహిళలు భగవాన్ ఆశీస్సులను పొందాలనే ఆతృతతో ఉండేవారు. వారు టౌన్ నుండి ఉదయం 5 గంటలకల్లా వచ్చేవారు. వారు పని ముగించుకునేసరికి సాయంత్రం 6 గంటలయ్యేది. అందువల్ల భగవాన్ వద్ద హాలులో ఉండుటకు గాని, జ్ఞానముతో నిండిన ఆయన మాటలు వినుటకు గాని వారికి అవకాశం ఉండేది కాదు. కావున భగవాన్ 12, 2 మధ్యన ఏదో ఒక టైంలో రాత్రికి ఏమి వంట చెయ్యాలో చెప్పే మిషతో వంటగదిలోనికి వెళ్ళేవారు. కానీ నిజానికి ఆయన వచ్చేది వారికి ఆధ్యాత్మిక బోధ చేయటానికే. ఆ స్త్రీలు మా తల్లి కూడా వాటిని అందుకోవాలనుకునేవారు కనుక ఆమెను ఉండిపొమ్మని అడిగేవారు. భగవాన్ వంటగదిలోనికి రాగానే ఆ స్త్రీలు ఆమెను భగవానుకు సాష్టాంగ పడమని చెప్పేవారు. చాలా సంవత్సరాల తర్వాత భగవాన్ చే తనకివ్వబడిన 3 ఆచరణయోగ్యమైన సలహాలను నాకు తెలిపారామె. ఎప్పుడైనా కుటుంబములు రమణాశ్రమమునకు వస్తే ఆడవారు, పిల్లలు రాత్రిపూట మా ఇంట్లో గడిపేవారు. ఎందుకంటే చీకటి పడిన తరువాత వారిని ఆశ్రమంలో ఉండనిచ్చేవారు కాదు. మా తల్లిగారు వారి అవసరాలను చూసుకునేవారు. అంటే కొంతమంది స్త్రీలు హెచ్ఎమ్మాళ్ ఇంట్లో కూడా ఉండేవారు. ఒకప్పుడు మా తల్లిగారు బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక యువతి, ఆమె తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చారు. ఆ స్త్రీకి 19 ఏళ్లు వయస్సు. దాదాపుగా మా తల్లిగారి వయస్సే. దురదృష్టవశాత్తు ఆమె ఆ వయస్సులోనే భర్తను కోల్పోయారు. మా తల్లిగారు ఆమె మంచి స్నేహితులైనారు. ఒకసారి వారిద్దరూ ఆశ్రమ కోనేటికి స్నానానికి వెళ్లారు. స్నానం తరువాత ఆ స్త్రీ కట్టుకున్న చీర చాలా బాగున్నదని మా అమ్మ అనుకున్నారు. ఆమెతో మెచ్చుకోలుగా మీ చీర చాలా బాగుంది అన్నారు. అది కేవలము ప్రశంసే, మరేమీ కాదు. కానీ ఆ యువతి తిరిగి వెళ్లిన తరువాత మా తల్లి పేరుతో ఒక పార్సిల్ పంపారు. అందులో 2 అటువంటి చీరలు ఉన్నవి. ఆ రోజులలో పోస్టులో వచ్చినవన్నీ అవి వ్యక్తిగతమైన పేర్లతో ఉన్నప్పటికీ భగవాన్కే అందజేయబడేవి. భగవాన్ అప్పుడు వాటిని వాటి స్వంతదారులకివ్వగా వాళ్ళు కృతజ్ఞతతో ప్రసాదంగా భావించి తీసుకునేవారు. ఆ రోజు మధ్యాహ్నం భగవాన్ వంటగదిలోనికి వెళ్ళినప్పుడు చాలా గంభీరంగా, కోపంగా ఉన్నారు. మా తల్లి ఆయనకు నమస్కరించినప్పుడు ఆయన, మనము ఆశ్రమంలో ఉండుటకు వచ్చాము. మనకున్న వాటితో మనము తృప్తి చెందాలి. చాలా మంది ధనవంతులు ఖరీదైన దుస్తులు, నగలు ధరించి ఆశ్రమానికి వస్తూ ఉంటారు. మనము వాటి అందము చూసి ఆకర్షితులమవరాదు. వారు వాటిని ధరించినప్పుడు మనమే వాటిని ధరించినట్లుగా భావించాలి. ఏ కోరికలు లేకుండా ఉండుటయే ఇక్కడ నివసించుటకు ఉత్తమమైన పద్ధతి. అప్పుడు ఎవరికీ బాహ్యమైన ఆకర్షణలు, వికర్షణలు, కూడికలు, తీసివేతలు ఉండవు. సంతృప్తితో ఉండు. నీది కాని దానిని ఎప్పుడూ ఆశించకు అన్నారు. గుండె పగిలినంత పనై మా తల్లి ఏడవటం ప్రారంభించారు. ఆ వంట చేసే స్త్రీలు ఆమెకు బాసటగా నిలిచి భగవాన్తో మాట్లాడారు. నాకు తప్పేమీ లేదు. ఆమె చీరలు అడగలేదు. వాళ్ళంతట వాళ్లే వాటిని పంపించారు. భగవాన్, ఆమె ఏడుస్తున్నది అన్నారు. అది సరే, అంతా మీ మంచి కోసమే చెప్పడం జరిగింది అన్నారు భగవాన్ మా అమ్మ వైపు తిరిగి. మా అమ్మ జీవితాంతము ఆ బోధను గుర్తుపెట్టుకుని అది మాకు కూడా నేర్పారు. భగవాన్ అలా వంటగదిలో ఉత్తర్వులు ఇచ్చేవారు. మా అమ్మ తన భర్తను, పనులను చూసుకుంటూ, పిల్లలను పెంచుకుంటూ, ఇంటికి వచ్చిన వారి అవసరాలు కూడా చూస్తూ ఉండేవారు. అయినప్పటికీ ఆమె భగవాన్ బోధలకు తన జీవితమును శృతి చేశారు. ఆమె శరీరము, మనస్సు ప్రాపంచిక బాధ్యతలను నెరవేరుస్తున్నప్పటికీ ఆమె హృదయం ఎప్పుడూ భగవాన్తో సదా శృతి కలిగి ఉండేది. అదే మా తల్లిగారి పద్ధతి. పాత భక్తులైన కుంజుస్వామి, కనకమ్మ గారు కూడా దానిని నిర్ధారించారు. ఒకరోజు భగవాన్ మా అమ్మతో, మహాత్ములు, సన్యాసులు, ఋషులు అరుణాచలమును తరచుగా సందర్శించి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వారి ఆధ్యాత్మిక ప్రకాశము జనమును వారి వైపునకు ఆకర్షిస్తున్నది. దానిని తప్పించుకుని తమ ఏకాగ్రతకు భంగం కలగకుండా ప్రదక్షిణ చేయుటకు వారు పిచ్చివారి వేషంలోనో, యాచకుల రూపములోనో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటి ముందు నిలబడి భోజనం కోసం చప్పట్లు కొడితే నీకున్నదేదో ఏమాత్రమూ సందేహించకుండా, ఆలస్యం చెయ్యకుండా ఇచ్చివెయ్యి. యాచకులకు గాని
సాధువులకు గాని మన ఇంటిలో ఎప్పుడూ లేదు పొమ్మని చెప్పలేదు. వాళ్ళని విమర్శించవద్దు. వారి పట్ల నువ్వు న్యాయ నిర్ణేతగా మారవద్దు. మా అమ్మ భగవాన్ యొక్క ఈ బోధను శ్రద్ధగా పాటించేవారు. బిచ్చగాళ్ళని గాని సాధువులను గాని మా ఇంటి నుండి ఎప్పుడూ లేదు పొమ్మని చెప్పలేదు. మూడవ ఉపదేశము ఇంకా ప్రత్యేకమైనది. అది ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడినది. ఒకరోజు వంటగదిలోనికి భగవాన్ విచారవదనంతో ప్రవేశించారు. భగవాన్ మామూలుగా లేకుండా ఎప్పుడైనా గంభీరంగా ఉన్నప్పుడు పాత భక్తులు ఆయన దరిదాపుల్లోకి వెళ్ళుటకు కూడా జంకేవారు. ఆ రోజు వంటవారు ఆయన ముందుకు వెళ్ళుటకు జంకారు. విష్ణుమూర్తి నరసింహావతారము దాల్చి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు అందరూ ఆయన ఎదురుగా వెళ్ళుటకు జంకి బాలుడగు ప్రహ్లాదుని ఆయన ముందుకు తోసినట్లు వంటవారు మా అమ్మను భగవాన్ ముందుకు తోసేవారు పంపారు. భగవాన్ చెప్పడం ప్రారంభించారు. ఎవరైనా స్పృహలేని స్థితిలో చనిపోతే వారి ఆత్మ తప్పక మరొక శరీరమును ధరిస్తుంది. అంటే వారికి పునర్జన్మ తప్పదు. ఎవరైనా స్పృహలో ఉన్నప్పుడు చైతన్యంలో ఉండి చనిపోతే వారు ముక్తి నొందే అవకాశం ఉన్నది. అంటే దానర్థం స్పృహలో ఉండి చనిపోయిన వారంతా జన్మరాహిత్యం పొందుతారని కాదు. ఓపికగా జీవించి ఉన్నప్పుడే అనుక్షణం చనిపోయేటప్పుడు స్పృహలో ఉండాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా జరగాలి. అంటే ఎవరైనా పట్టు విడవకుండా శరణాగతితో జీవితం గడపాలి. పూర్తి శరణాగతి చెందిన వారిని గురువు ఎన్నడూ విడిచిపెట్టరు. మా తల్లిగారు భగవాన్ వద్ద నుండి పొందిన 3 ఉపదేశాలలో మొదటిది ఎలా జీవించాలి అనే దాని గురించి, రెండవది మనకు తెలిసిన మంచి విషయాలను జీవితంలో ఎలా ఆచరించాలి, మూడవది మనము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేది. ఈ 3 ఉపదేశాలు కూడా అత్యంత విలువైనవి, సాధకులందరికీ ప్రయోజనకరమైనవి. వంటవారు ఆ రోజు వారు భగవాన్ ద్వారా తెలుసుకున్న విషయమును గురించి ఎంతో సంతోషించిన వారై మా తల్లిగారితో, మీ వలన మేము కూడా ఈ రోజు ఈ ప్రత్యేకమైన బోధను వినగలిగాము. భగవాన్ ఈ విషయమును ఇంతకు ముందు ఎవరికీ చెప్పి ఉండలేదు. అది ప్రత్యేకించి మీ కొరకే చెప్పబడిన బోధ. దానిని మీ హృదయంలో పదిలపరుచుకోండి. మా తల్లిగారు జీవించి ఉన్నంత వరకు భగవాన్ బోధలను అంటిపెట్టుకునే ఉన్నారు. మా అమ్మ భగవాన్ బోధలను 2 విధాలుగా అర్థం చేసుకున్నారు. మొదటిది, రమణ మహర్షి రచనల సంగ్రహంలోని పద్యములన్నీ కంఠస్థం చేశారు. ఆమె సద్గురువు మాటల్లోని శక్తిని అర్థం చేసుకున్నారు. అందుకే ఆ పుస్తకం చదవమని మాకు కూడా చెప్పేవారు. రెండవది, ఆమె గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. బాగా జబ్బుపడి మంచాన పడే వరకు ఆమె గిరి ప్రదక్షిణ క్రమం తప్పక చేస్తూ ఉండేవారు. నేను 1960లో ఆశ్రమమునకు వచ్చేసిన తరువాత రాత్రి 8 గంటల వరకు ఆశ్రమంలో పనిచేసేవాడిని. అప్పుడు ఇంటికి వెళ్లి అమ్మ చేత అన్నము పెట్టించుకుని తిని గిరి ప్రదక్షిణకు వెళ్లేవాడిని. చాలా సంవత్సరాల పాటు నేను ఒంటరిగా వెళ్లేవాడిని. మా తల్లిగారే నా ఉపగురువు. ఎందుకంటే చిన్న వయసులో ఊయలలో ఉన్నప్పుడే మా అమ్మ నాకు భగవానుని చూపింది. రమణ స్తుతి పంచకంలోని 3వ పాట జోలపాటగా పాడుతూ, తప్త కాంచన విగ్రహమా, పూర్తిగా విరిసిన తామర పువ్వు వంటి ముఖము కలవాడా, అరుదైన ఆత్మ సాక్షాత్కారమునకు ప్రతిరూపమా, ప్రపంచమంతా నీ కొరకు గాలించి చివరకు ఇక్కడ నిన్ను చేరుకున్నాను, అనుగ్రహమూర్తివైన నా గురుదైవమా, జ్ఞానరమణ కాంతి పర్వత శిఖరమా. శోణగిరి అని పిలువబడే పవిత్రమైన అగ్నిపర్వతంపై విరూపాక్ష గుహలో నివసించేడి బ్రాహ్మణుడా, ఓ అనాది అయిన శాశ్వత నిధి నిక్షేపమా, ఓ మచ్చలేని స్వచ్ఛమైన రమణ, పరీక్షించక నన్ను నీ స్వంతం చేసుకో. మీరే నిజమైన మహోన్నత దివ్య స్వరూపము. మీ పవిత్రమైన మెత్తని పాదమును నా తలపై మోపుకొని ఈ క్షణముననే బాధలు లేని జీవితమును, ఈ జనన మరణ చక్రంలో ఉండుట అను జబ్బును నయం చేసుకొని, రమణ, ఆత్మలో తిరిగి జన్మించినవాడా, అరుణాచలంలో మౌనంగా ఉండువాడా, దేవతలకు కూడా అంతుపట్టని వాడా, నా కంటి పాప, నిన్నెలా చేరుకోవాలో తెలుపుమా. రమణ ప్రభు, నీ పవిత్ర పాదములకై వెతికాను. మీరు అంతులేని జ్ఞానము, మౌనము, భావాతీతమైన దివ్య స్వరూపము.
మీ హృదయమే జీవాత్మను పరమాత్మను ఐక్యపరిచే కేంద్రము. జనన మరణాలకతీతమై శాశ్వతమై నిలిచిన పరమ సత్యమే మీరు. ఆ సమయంలో నేను భగవానుని గురించి గాని, గురువుని గురించి గాని, ఆత్మను గూర్చి గాని ఎరుగను. కాని ఈ అందమైన జోలపాట భగవానును ప్రశంసిస్తూ పాడబడిన పాట ఆయన గురించిన ఎరుకకు నాలో బీజం వేసి చివరగా నన్ను నా సద్గురు పాదపద్మముల చెంత నిలిచి ఉండేటట్లు నడిపించింది. నేను దాదాపు 1.5 సంవత్సరం ప్రాయంలో ఉన్నప్పుడు మేము భగవాన్ హాలులో ఉండగా మా తల్లి ఎప్పుడూ నన్ను తన ఒడిలో కూర్చోండబెట్టుకునేవారు. అప్పుడు నెమ్మదిగా నన్ను భగవాన్ సోఫా వైపునకు నెట్టేవారు. నేను పాకుకుంటూ ఆయన వైపునకు వెళ్లే విధంగా నేను సోఫా ఎక్కుటకు ప్రయత్నం చేసేవాడిని. కాని పరిచారకుడు నన్ను పట్టుకుని లాగేసి మా తల్లి ఒడిలో ఉంచేవారు. అది ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఒకరోజు నేనే సోఫా వైపునకు పాక్కుంటూ వెళ్లి సోఫా ఎక్కేశాను. ఇదంతా గమనిస్తూ వచ్చిన భగవాన్ నేను పడిపోకుండా తన ఎడమ కాలు నాకు అడ్డు పెట్టారు. ఆయన తన కుడి పాదమును నా తలపై ఉంచి దీనిని సాధించాలని ఇతడు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడు. ఈవేళ అడ్డంకులేవీ లేకపోవుటచే విజయాన్ని సాధించాడు. మా తల్లిగారు వలననే భగవాన్ పవిత్రమైన పాదాలు నా తలపై ఉంచబడ్డవి. నిజమైన భగవానును నాకు చూపించిన నా తల్లిగారు ఎప్పుడూ నాతో నేను కేవలం నీ శరీరానికి మాత్రమే జన్మనిచ్చాను, భగవాన్ నీ అసలు తల్లి అనేవారు. ఈ విధంగా భగవాన్ యొక్క స్పృహలో సదా నిలిచి ఉండేటట్లు నాకు శిక్షణనిచ్చారు. 1965లో మా తండ్రి గారికి గుండెపోటు వచ్చింది. ఆయన శరీరంలోని కుడి భాగము చలనము లేకుండా పోయింది. డాక్టర్ టిఎస్ కృష్ణస్వామి ఆయనను పరీక్షించి వైద్యం చేశారు. ఆయన నన్ను ప్రక్కకు పిలిచి, గణేశన్, ఇది ఆయనకు రెండవసారి వచ్చిన హార్ట్ అటాక్. మొదటిసారి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను మీకెవ్వరికీ చెప్పలేదు. మూడవసారి అటాక్ అంటే గుండెపోటు కనుక వస్తే ప్రాణాంతకమవుతుంది. దయచేసి ఆయన గురించి బాగా శ్రద్ధ తీసుకోండి అని చెప్పారు. ఒక్కసారిగా ఆకాశంలో నుండి పిడుగు మీద పడ్డట్టయి నేను పరిగెత్తుకుంటూ మా తల్లిగారి వద్దకు వెళ్లి ఈ విషయం ఆమెకు చెప్పాను. ఏ మాత్రం కలత చెందకుండా ఆమె నిదానంగా భగవాన్ మందిరం వద్దకు వెళ్లి అక్కడ ప్రార్థించు అన్నారు. నేను ఆమె చెప్పినట్లే చేసి భగవానుకు జరిగిందంతా చెప్పాను. ఆ రోజుల్లో భగవాన్ మందిరము కేవలము పూరిగుడిసే. చాలా ఖాళీ స్థలము మధ్యలో కుటీరము ఉండేది. నేను ఆ మందిరము వెలుపల ఒక చాపను పరుచుకుని దుప్పట్లు దిండ్లు లేకుండా పడుకునేవాడిని. అలా ఉండుటకు నాకు ఇష్టంగా ఉండేది. భగవాన్ అప్పటికి నాకు 3-4 సార్లు స్వప్నంలో కనిపించారు. ప్రతిసారి మెలకువలో ఉన్నంత స్పష్టంగా కనిపించారు. ఈసారి కూడా అటువంటి స్పష్టమైన కల వచ్చింది. భగవాన్, గణేశ, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగారు. నేను భగవాన్తో మా తండ్రి గారు మరణించే అవకాశం ఉన్నదని, అది నేను తట్టుకొనలేనని చెప్పాను. భగవాన్, దిగులు చెందవలసిందేమీ లేదు అన్నారు. పెదప తన చేతిని ముందుకు చాపారు. అందులో 3 వెలగపండ్లు ఉన్నవి. ఒక వెలగపండు నా చేతిలో ఉంచుచు, దీనిని వెంకటు అంటే మా తండ్రి గారికి ఇవ్వు, ఆయనను తినమని చెప్పు. తరువాత 2వ పండుని ఇచ్చి, దీనిని నాగుకు అంటే మా తల్లి గారికి ఇచ్చి ఆమెను తినమని చెప్పు అన్నారు. 3వ పండును నా చేత ఉంచుతూ, దీనిని నువ్వు తినేసెయ్యి, అంతా బాగానే ఉంటుంది అన్నారు. నాకు నిద్ర నుండి మెలకువ వచ్చింది. అప్పుడు తెల్లవారుఝామున 2 గంటలయింది. కాని నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి మా అమ్మతో స్వప్నం సంగతి చెప్పాను. మర్నాడు ఉదయం మేము వెలగపండ్లు కోసం ప్రయత్నం చేశాము, కాని అవి మాకు దొరకలేదు. కొద్ది రోజుల పిదప వాటిని మేము కొనగలిగాము. భగవాన్ సూచనలను అనుసరించాము. మా తండ్రి గారికి 3వసారి గుండెపోటు రానేలేదు. నిజానికి ఆయన 93 సంవత్సరాలు నిండు జీవితము జీవించి ఈ మధ్యనే చనిపోయారు. నేను డాక్టర్ టిఎన్ కృష్ణస్వామికి ఈ కల గురించి చెప్పినప్పుడు అటువంటి బాధలు అంటే జబ్బు ఉన్న వారందరికీ మిగిలిన మందులతో పాటు వెలగపండ్లు తినమని చెప్తూ ఉండేవారు. ఈ ప్రాణాలు కాపాడే స్వప్నము నాకు నచ్చుటకు మా తల్లిగారి సలహానే ఒక ఉపకరణమైంది. 1980లో మా తల్లిగారికి కార్డియాక్ ఆస్తమా వచ్చింది. అంటే హృదయమునకు సంబంధించిన ఉబ్బుసము. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాము.
అక్కడ ఆమె పరిస్థితికి అనువైన వైద్యం అందించుటకు అవకాశం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఆస్పత్రిలో అందుబాటులో లేవు. నేను అప్పుడు గిరి ప్రదక్షిణకు వెళ్లకుండా రాత్రిపూట ఆస్పత్రిలో పడుకుని తెల్లవారుజామున 4ంటికి ఆశ్రమమునకు వచ్చేవాడిని. అలా ఒక రోజు రాత్రి ఆస్పత్రి ప్రధాన వైద్యుడు నన్ను పక్కకు పిలిచి, మీ తల్లిగారి పరిస్థితి బాగాలేదు, ఆమె జీవించరు, ఆమెను చెన్నైలో పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్ళండి అన్నారు. ఆయన లోగొంతుకుతో చెప్పినప్పటికీ ఆయన నాతో ఏమి చెప్పారో మా తల్లిగారికి కొంతవరకు అర్థమయింది. ఆమె నన్ను పిలిచి, డాక్టర్ ఏమన్నారు అని అడిగారు. నేను ఆమెకు విషయమంతా చెప్పక తప్పలేదు. ఆమె నాతో, నాకు 2 విషయాలను గురించి మాటివ్వు అన్నారు. నేను తల ఊపాను. మొదటిది, ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను అరుణాచలం నుండి దూరంగా తీసుకువెళ్లవద్దు. నా సద్గురువైన రమణులు అరుణాచలమునకు వచ్చి తాను శరీరమును వీడునంత వరకు కూడా ఈ ప్రదేశమును వీడి వెళ్లలేదు. అదే విధంగా పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎవరినీ నన్ను ఇక్కడ నుండి దూరంగా తీసుకువెళ్లనివ్వకు. రెండవది, నేను పూర్తి స్పృహలో ఉన్నప్పుడే ప్రాణాలు వదలాలి. దయచేసి అలా జరిగేటట్లు చూడు. అలా స్పృహలో ఉండి చనిపోతే నాకు మళ్లీ జన్మ ఉండకపోవచ్చును. నేను మిక్కిలి బాధతో అరచి కేకలు వేసినప్పటికీ వైద్యులు మార్ఫిన్ గాని ఇతర మత్తు మందులు గాని ఇవ్వకుండా చూడు. నా శరీరము బాహ్యంలో బాధపడని, అంతరంగంలో నేను మౌనంలో లీనమై ఉంటాను. డాక్టర్లు నన్ను నిందించినప్పటికీ నేను నా మాట నిలబెట్టుకున్నాను. డాక్టర్లు నన్ను, మీరొక చదువుకున్న మూర్ఖులు, మీకు తల్లిగారి మీద ప్రేమ ఉన్నట్లు చెప్తారు, కానీ మీరు రాక్షసులు, దెయ్యము, ఆవిడ దయనీయమైన పరిస్థితిని చూడండి అని నిందించారు. నేను మారు మాట్లాడకుండా వాటినన్నింటినీ భరించాను. ఆమె మమ్ములను వీడే ముందు ఆమెకు సాష్టాంగపడి నేను, అమ్మా, నన్ను వదిలివేసి వెళ్తున్నారా, నేను ఏమి చెయ్యాలి అని పట్టలేని దుఃఖంతో ఏడ్చాను. ఆమె నాకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించారు. ఆమె, ఏడవకు, సంతోషంగా ఉండు, ఎప్పుడో ఒకరోజు ఈ శరీరం పోవాల్సిందే. ఈ శరీరమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకు. నీ దృష్టిని నా శరీరంపై నుండి నా చైతన్యము అంటే హృదయము, ఆత్మ మీదకు మళ్లించు. ఈ చైతన్యము శరీరమును మనస్సును కూడా అధిగమించినది, అంటే అతీతమైనది. ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండే ఆ చైతన్యమును అంటిపెట్టుకుని ఉండి ఈ తనువును, మనసును వాటి ధర్మము ప్రకారము వాటిని నశించిపోని. వాటిని ముద్దు చెయ్యకపోతే అవి నీకు బానిసలుగా ఉంటవి. నీ దృష్టిని పూర్తిగా నీలోని చైతన్యంపై నిలబెట్టుట ప్రారంభించినప్పుడు నీవు యజమాని అవుతావు. నీకు నా ఆశీస్సులు. మా తల్లిగారు ఇంకా ఈ విధంగా నన్ను ఆశీర్వదించారు. భగవాన్ ఆశీస్సులు నీకు ఉంటవి. నేను నీ దేహమునకు మాత్రమే జన్మనిచ్చాను. భగవాన్ బోధను ఆచరించుట ద్వారా ఆయనను సేవించు. ఆయన బోధే ఆయన అనుగ్రహము. నేను ఆపలేకుండా దుఃఖించినప్పుడు ఆమె, గణేశ, నేను నిరంతరం భగవాన్ పవిత్ర ఉనికిని అనుభవిస్తూ ఉంటాను, అది నాకు చాలు. ఆమె తనకు కావలసిన వారందరి మధ్యన అరుణాచలములో పూర్తి స్పృహతో ప్రాణాలు వదిలారు, అంటే తనువు చాలించారు. నేను ఆమె శరీరమును మొయ్యటానికి సాయపడ్డాను. మేము ఆమె అంత్యక్రియలు జరిపాము. మా తల్లిగారు భక్తురాలు, నిజముగా సాక్షాత్కారము పొందిన వ్యక్తి. భగవాన్కు శ్రద్ధాళువు అయిన భక్తుడైన కుంజుస్వామి నాతో, ఆశ్రమంలోని ప్రతివారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆమెను తల్లివలే చూసేవారు. నిజానికి 1938లో ఆమె ఆశ్రమంలో అడిగిడిన తరువాతనే ఆశ్రమ సంపద వృద్ధి చెందింది. అందుకే ఆమె మాకు మహాలక్ష్మి. ఒక ఫ్రెంచి మహిళ, వేదాంతి, అప్పట్లో కొండపైన ఉంటున్నారు. ఆమె తరువాత నాతో, మీ తల్లిగారు చనిపోయిన రోజున నేను కొండపైన ఉన్నాను. నేను అనుకోకుండా, అంటే అకస్మాత్తుగా మీ తల్లిగారిని తలుచుకున్నాను. అప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి నన్ను చుట్టుముట్టేసి చుట్టూతా వ్యాపించింది. అప్పుడు ఆమె అరుణాచలములో ఐక్యమై ఉంటారని నాకు అనిపించింది. నాగలక్ష్మి శాశ్వత చైతన్యమైన అరుణాచలనిలో ఐక్యమైనారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.